నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకి మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా పరిశీలిద్దాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖాళీగా ఉన్న 1511 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తం 8743 గ్రామ పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఉండగా 2565 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇప్పటికే 1054 పోస్టులను ఏపీఎస్సీ భర్తీ చేయనుంది. అయినా మరో 1511 పోస్టులు ఖాళీగా ఉంటాయి. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలంటూ పంచాయతీరాజ్ శాఖ శుక్రవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఆయా జిల్లాల్లో కలెక్టర్ నియమించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. పంచాయతీ కార్యదర్శికి 15,000 పారితోషికాన్ని నిర్ణయించారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఇక పోస్టులపై ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో మనకు భర్తీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకు ఖాళీలు చూద్దాము. సో జిల్లాల వారి ఖాళీ పరిశీలించినట్లయితే శ్రీకాకుళంలో 83, విజయనగరంలో 61, విశాఖపట్నం 94, తూర్పు గోదావరి 205, పశ్చిమ గోదావరి 113, కృష్ణా 196, గుంటూరు 122, ప్రకాశం 22, నెల్లూరు 194, అనంతపురం 130, కర్నూలు 111, కడప 194, చిత్తూరు 166 పోస్టులు అయితే మనకు ఖాళీ ఉన్నట్లుగా జిల్లాల వారిగా మనకు సమాచారం అయితే రావడం జరిగింది. ఈ యొక్క పోస్టులు మనం ఏ విధంగా భర్తీ చేస్తారని కూడా మనం చూద్దాము. సో కనీసం మనకు డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అదే కాకుండా మనకు మెరిట్ ఆధారంగా మనకు ఈ యొక్క ఖాళీలను భర్తీ చేస్తారంట. ఓకేనా, 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు వీటికి అర్హులు అని చెప్పి ఇవ్వడం జరిగింది. SC, ST, BCలకు 5 ఏళ్ల సడలింపు అయితే ఉంటుందంట. కాంట్రాక్ట్ పీరియడ్ మనకు 1 ఏడాది అంట. సో తర్వాత మనకు రెన్యూవల్ చేస్తారని చెప్పి ఇక్కడ ఇచ్చారు. పనితీరు బాగా లేకుంటే మనకు ఎప్పుడైనా తొలగించే అవకాశం ఉన్నట్లుగా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. రెగ్యులర్ ఉద్యోగులు చేసినన్ని గంటలు కూడా మనం పనిచేయాల్సి అయితే ఉంటుంది. మనకు ఇక్కడ మన కనీస జీతంగా మనకు 15,000 అయితే ఇస్తున్నారు. సో ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీరు పరిశీలించుకోండి. సో తప్పకుండా ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే ఖచ్చితంగా మీరు అప్లై చేయండి. సో ఖచ్చితంగా మనకు జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో పోస్టుల పరంగా చూసినట్లయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మీకు ఖచ్చితంగా అందిస్తూనే ఉంటాను. సో తప్పకుండా ఆ యొక్క అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.